హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా ఆలూ కర్రీ అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర వేసుకోండి. తిరగమాత ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ముందే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఉల్లగడ్డను వేసుకోండి. మీకు నచ్చినట్టయితే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. మెత్తగా అయిపోతుంది, మాకు నచ్చదు కాబట్టి నేను స్మాష్ చేసి వేయటం లేదు. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. మాకు చిక్కగా ఇష్టం, సో నేను ఇక్కడ చిక్కగా చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, మన ఈజీ అండ్ సింపుల్ అండ్ హెల్దీ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీస్లోకి, పూరీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ ఇవే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి. చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.